కాలసర్పదోషాన్ని ఏ విధంగా గుర్తించాలి, అసలు ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే అసలు సిమ్టమ్స్ కానీ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఏ విధంగా ఉంటాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇలాంటివి కనబడితే ఖచ్చితంగా కాలసర్పదోషం ఉంది అని మీరు గుర్తించవచ్చు. ప్రధానంగా చెప్పాలి అంటే క్రానిక్ హెల్త్ ఇష్యూస్ అనేటువంటి లైఫ్లో చాలా తొందరగా ఎర్లీ స్టేజ్లో రావడం చాలా తొందరగా మనం గుర్తించవచ్చు. అండ్ కోపము అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, యాంగర్ ఇష్యూస్ అండ్ వ్యక్తిత్వాన్ని మనం కొద్దిగా చూసుకుంటే కనుక కోపము అనేటువంటిది ఎక్కువగా ఉండడం, హైలీ సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ నేచర్తో ఉండడం కానీ లేకపోతే అతి మంచితనము అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది, అతి దాన గుణము, అతి ప్రేమ, ఓవర్ పొసెసివ్నెస్ ఇలాంటివన్నీ కూడా కాలసర్పదోషం యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలుగా మనం గుర్తించవచ్చు. ఇక రెండవది ఏంటి అంటే చదువుకునేటువంటి వయసులో విద్యలో ఎన్నో ఆటంకాలు అనేటువంటి వాళ్ళకి వస్తాయి. అంటే చదువు సాగనివ్వకుండా డిస్టర్బెన్సెస్ కానీ డిస్ట్రాక్షన్స్ కానీ మానేయడం కానీ అది ఆర్థిక సమస్య వల్ల దేని వల్లనైనా సరే కావచ్చు. అయితే ఇంకా రెండవది ఏంటి తర్వాత ఏంటి అంటే డబ్బులు నిలబడకపోవడం అండి. సెకండ్ హౌస్ వచ్చేసి ఈ ధనస్థానం, డబ్బులు నిలబడకపోవడం, ఎంత సంపాదించినా డబ్బులు నిలబడవు. మూడవది ఏంటి అంటే వాళ్ళు ఎక్కడైతే పని చేస్తుంటారో అక్కడ ఆ ప్రదేశంలో అట్మాస్ఫియర్లో వీళ్ళకి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. వీళ్ళ యారోగెంట్ అని, కోపిస్టులని, మొండి వాళ్ళని వీళ్ళ మీద ఒక నెగిటివ్ ప్రోపగాండా అనేటువంటిది తిరుగుతూ ఉంటుంది. నాలుగవది మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉంటాయి. చిన్న వయసు నుంచే తల్లిదండ్రులు వీళ్ళ యొక్క కష్టాన్ని గుర్తించలేకపోవడం, రికగ్నైజేషన్ అనేటువంటిది లేకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇక ఐదవది సంతాన సమస్య. అంటే ఇవన్నీ ఉంటాయి అని కాదండి, వీటిలో ఏదైనా మీరు గుర్తించవచ్చు అని చెప్తున్నాను. ఐదవది సంతాన సమస్య, సంతానం లేటుగా పుట్టడం కానీ, పుట్టినటువంటి సంతానానికి ఆరోగ్య సమస్యలు, ఆర్టిజం, మాటలు సరిగ్గా రాకపోవడం కానీ, బాల అరిష్ట దోషములతో జన్మించడం, గర్భదోషాలు అంటే కడుపులో ఉండగానే చనిపోవడం, ఇది ఖచ్చితంగా ఫేస్ చేస్తారు, దీన్ని బాగా గుర్తించవచ్చు. ఇక ఆరవది ఏంటి అంటే శత్రువులు, కుటుంబంలోని శత్రువులు ఉంటారు, మోసం చేసేటువంటి వాళ్ళు పక్కపక్కనే ఉంటారు, అతి మంచితనంతో నమ్మి హామీలు, రుణ బాధలు ఇవన్నీ కూడా వీళ్ళకి కొని తెచ్చుకున్నట్టుగా, వీళ్ళకి ఏముండవు, వీళ్ళే కావాలని వీళ్ళ యొక్క ప్రయత్నపూర్వకంగా కొని తెచ్చుకున్న విధానంగా కనబడుతూ ఉంటాయి. ఇక్కడ ఏడవది ఏంటి అంటే మ్యారిటల్ లైఫ్లో మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటివి చాలా ఎక్కువ అవుతాయి. అంటే ఏమీ ప్రాబ్లం ఉండదు, చాలా చిన్న ప్రాబ్లమే అది చాలా పెద్దగా అయిపోతుంది. చాలా పెద్దగా ఏదో భూతద్దంలో పెట్టి చూసినట్టుగా చిన్న చిన్న విషయాలు కూడా చాలా పెద్దగా అయిపోవడం లాంటివి కనబడుతూ ఉంటాయి. ఇకపోతే ఎనిమిదవది ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ ఇష్యూస్ కానీ, మూడ్ స్వింగ్స్ కానీ, కొన్ని రకాల కాలసర్పదోషాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కుళిక అని పిలువబడేటువంటి కాలసర్పదోషం యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, అది స్పెషాలిటీ అని కాదు, దాని యొక్క గుణము ఏంటి అంటే సూసైడల్ టెండెన్సీస్ చాలా ఎక్కువ ఉంటాయండి. అస్తమాను నేను చనిపోతాను, నా జీవితం అక్కర్లేదు, విరక్తితో కూడినటువంటి భావన ఎక్కువగా కలుగుతుంది. దాంతోపాటు కొంతమందికి వైరాగ్య సిద్ధి కూడా కలుగుతుంది అనుకోండి. అయితే ఇకపోతే తొమ్మిదవది బ్లాకేజెస్, మనీ బ్లాకేజెస్, పనులు అవ్వవు. సో ఇక్కడ ఏంటి అంటే నా జీవితంలో నేను ఏం చేసినా, ఎంత కష్టపడినా నాకు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చాయి కానీ నాకు ఏదీ పని అవ్వట్లేదనే ఒక భావన కలుగుతూ ఉంటుంది. అది తొమ్మిదవది. ఇక 10వది వచ్చేసరికి జనరల్లీ పాతకాన్ని పిలువబడేటువంటి వాళ్ళకి ఇది ఉంటుంది, సెటిల్మెంట్ లేకపోవడం. 33 సంవత్సరాల దాకా వాళ్ళు ఎంత టాలెంటెడ్ అయినా, ఎంత స్కిల్డ్ అయినా, ఎంత పెట్టి పుట్టినా వాళ్ళకి 33 సంవత్సరాలు వచ్చేదాకా సెటిల్మెంట్ అనేటువంటిది ఉండదు. ఇకపోతే చుట్టుపక్కన ఉండేటువంటి వాళ్ళ చెడు సహవాస దోషము అనేటువంటిది కనబడుతుంది. చెడు సహవాస దోషం అంటే ఎలాగా, వీళ్ళ చుట్టూనే నానుకున్న వాళ్ళే వీళ్ళని దెబ్బతీస్తారు. 12వది ఎన్ని పూజలు చేసినా కొంతమంది నాస్తికులుగా మారిపోతారు, కొంతమంది విపరీత భక్తులుగా ఉంటారు, కానీ ఇద్దరికీ కూడా దైవానుగ్రహం ఉండదు. అది 12వ లక్షణంగా కాలసర్పదోషానికి చెప్పబడి ఉంది. సో ఈ కాలసర్పదోషాల్లో మనం తీసుకుంటే 7వ రకమైనటువంటి కాలసర్పదోషమే తక్షక అని పిలువబడేటువంటి కాలసర్పదోషం. అంటే 7వ స్థానంలో రాహు ఉండి 1వ స్థానంలో కేతు ఉండడం. ఇందాక మనం చూస్తున్నప్పుడు 1వ స్థానంలో రాహు, 7వ స్థానంలో కేతు, అది అనంత అండి. ఇది ఏంటి అంటే తక్షక. దీనివల్ల డ్రాస్టిక్గా మ్యారిటల్ లైఫ్లో తక్షక అని ఉన్న వాళ్ళకి, కాలసర్పదోషం ఉన్న వాళ్ళకి డైవర్స్ అయిపోయింది అని ఖచ్చితంగా చెప్పచ్చు. అయిపోతుంది కూడా, మ్యారిటల్ లైఫ్ వీళ్ళకి అస్సలు కలిసి రాదు. ఐదర్ కొంతమందికి సెకండ్ రిలేషన్ బాగుంటుంది కానీ ఫస్ట్ రిలేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి రాదు. ఒకవేళ ఇది గుర్తించి పెళ్ళికి ముందు తగినటువంటి జాగ్రత్తలు, తగినటువంటి కాంబినేషన్స్తో ఉన్నటువంటి వధువుని కానీ వరుడిని కానీ ఇచ్చిన పెళ్లి చేయడం వల్ల కానీ, అలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు తగినటువంటి రెమెడీస్ ఫాలో అవ్వడం వల్ల కొంచెం వరకు మినిమైజ్ అయ్యి వాళ్ళని ప్రతి సంవత్సరం చేసుకునే రెమెడీస్ వల్ల వాళ్ళని కాపాడవచ్చు, ఆ కాపురాన్ని, సంసారాన్ని, ఆ యొక్క మ్యారిటల్ లైఫ్ని నిలబెట్టవచ్చు.
అయితే ఈ తక్షక అనేటువంటి దాని యొక్క మేజర్ క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయంటే వ్యాపారంలో నష్టాలండి. ఎలాంటి వ్యాపారం వద్దు అన్నా సరే ఖచ్చితంగా వ్యాపారం పెడతారు, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, ట్రేడింగ్ కానీ, కంప్యూటర్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, టెక్నాలజీ కానీ బేస్డ్ దాంట్లో వెళ్తారు, నష్టపోవడం జరుగుతుంది. ఈ పార్ట్నర్షిప్ అనేటువంటిది దాంట్లో పడడం, వాళ్ళు చెప్పిన మాటలు వినడం, తెలియకో తెలుసో మోసపోయి ఉన్నదంతా కూడా పోగొట్టుకోవడం తక్షక కాలసర్పదోషం యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. అండ్ వీళ్ళకు ఉన్నటువంటి బేసిక్ ప్రాబ్లం ఏంటి అంటే లగ్నంలో కేతువు కాబట్టి వీళ్ళకి ఒక పట్టాన ఏది కూడా నచ్చదు అండ్ ఒక ఆలోచన మీద స్థిరంగా ముందుకు వెళ్ళలేరు. ఇన్స్టేబిలిటీ అంటే ఉదయం ఒక ఆలోచన, ఈరోజు ఈ బిజినెస్ చేద్దాము అనుకుంటారు, వాటర్ బాటిల్ బిజినెస్, ఈవినింగ్ కల్లా వచ్చే వాటర్ బాటిల్ బిజినెస్ వద్దు వేరే బిజినెస్ చేస్తే చాలా బాగుంటుంది, అలా ఆలోచన పుడుతుంది. ఆ రకంగా మానసికంగా వాళ్ళు ఏంటి అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ అవ్వడం వల్ల దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. ఉదయం ఇవాళ నేను చదవాలి అనుకుంటే సాయంత్రం కల్లా మళ్ళీ తర్వాత చదువుదాంలే అనుకుంటారు. అంటే కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండలేకపోవడం, స్టేబిలిటీ లేకపోవడం వల్ల వచ్చేటువంటి సమస్యలే ఈ మేజర్లీ తక్షక అని పిలువబడే కాలసర్పదోషం. దానివల్ల 40s, 60s, 80s ఏజ్తో సంబంధం లేకుండా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎవరితో బిజినెస్ స్టార్ట్ చేసినా అంటే పార్ట్నర్ అండి, బిజినెస్ అనేటువంటిదే కాదు, లైఫ్ పార్ట్నర్, కాఫీ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్, కమ్యూనికేషన్ పార్ట్నర్, ఎనీ పార్ట్నర్, ఈ పార్ట్నర్షిప్ అనేటువంటిది అసలు వర్కౌట్ అవ్వదు వీళ్ళకి. సో తక్షక అని ఉన్నప్పుడు మీరు ఏదైనా బిజినెస్లో సక్సెస్ఫుల్ అవ్వాలన్నా చార్ట్ కంప్లీట్గా రీడ్ చేసుకున్న తర్వాత పార్ట్నర్షిప్ లేకుండా ఇండివిజువల్గా వెళ్ళడం ఫస్ట్ ప్రికాషన్. రెండవది ఒక ఆలోచన మీదే పట్టుదలతో అది వచ్చేంత వరకు, పని పూర్తయ్యేంత వరకు వెళ్ళడం రెండవ ప్రికాషన్గా తీసుకోండి. అండ్ మీ వంశంలో ఎవరి ద్వారా, తల్లి ద్వారా కానీ తండ్రి ద్వారా కానీ ఎవరి ద్వారా ఈ కాలసర్పదోషం ఎఫెక్ట్ అయిందో మీ యొక్క 7 తరాలకి వెనక్కి వెళ్ళి ఎవరికైతే గర్భదోషాలు, మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్, అకాల మృత్యువులు లాంటివి, అకాల మరణములు లాంటివి ఎక్కువగా ఉన్నాయో వాళ్ళ నుంచి గుర్తించి తగినటువంటి శాంతి పరిహారములు ఇమీడియట్గా ఆచరించడం వల్ల ఖచ్చితంగా డ్రాస్టిక్ చేంజెస్ అనేటువంటి మీ లైఫ్లో ఉంటాయి.